రోజు మనం మాట్లాడుకోబోయే ప్లేస్ ఏంటంటే దేవంగేరే. ప్లేస్ ఎక్కడ ఉంది, అక్కడ ఏ ప్లేస్ విజిట్ చేయాలి అనుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్ రూట్ కావాలనుకుంటే ఆ ప్లేస్ గురించి కింద కమెంట్ లో మెన్షన్ చేయండి. దాని గురించి కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. సో ఈ దేవంగేరే ఎక్కడ ఉంది? ఈ కర్ణాటకలో ఉన్న ప్లేస్ అనమాట. ఈ దేవంగేరేకి ఇంకో ప్లేస్ పేరు కూడా ఉంది. అదేంటి అంటే మాంచెస్టర్ ఆఫ్ ఈస్ట్ అంటారనమాట. ఈ ప్లేస్ కి మనం ఎలా రీచ్ అవ్వాలి అంటే, మనం ఫ్లైట్ లో కనుక రీచ్ అవ్వాలి అంటే జిందాల్ విజయనగర్ ఎయిర్పోర్ట్, అక్కడ నుంచి మనకి ఇక్కడికి అరౌండ్ 180 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. లేదు మీరు ట్రైన్ లో కానీ బస్సులో కానీ రీచ్ అవ్వాలంటే మీరు బెంగళూరుకి రీచ్ అయితే బెంగళూరు నుంచి మీకు ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ అవైలబిలిటీ ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి అది 280 to 300 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. మీరు అలాగే ఈ ప్లేస్ కి రీచ్ అవ్వచ్చు. ఇక్కడికి రీచ్ అయిన తర్వాత మనం చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అంటే కుందవాడి కేరే. ఇది ఒక లేక్ అనమాట. లేక్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది మనకి హైవే కి దగ్గరలో ఉంటుంది అనమాట. మనకి NH4 హైవే కి దగ్గరలో ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ అయితే పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది. ఫ్యామిలీతో పాటు వెళ్ళి పిక్నిక్ లాగా ఎంజాయ్ చేయడానికి అయితే పర్ఫెక్ట్ స్పాట్. ఇంకొకటి ఈ ప్లేస్ లోకి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి సన్ రైజ్ పాయింట్ అండ్ సన్సెట్ పాయింట్. మనకి ఈ ప్లేస్ లో నుంచి పిక్నిక్ తో అంటే ఎర్లీ మార్నింగ్ మనకి రీచ్ అయితే సన్ రైజ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ టైమ్ లో మనకి సన్సెట్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఈ స్పాట్ లో మనకి లేక్ వ్యూ, ఆ చుట్టుపక్కల చిన్న చిన్న కొండలు, అక్కడి నుంచి మనకి ఆ సన్ రైజ్ వ్యూ కానీ సన్సెట్ వ్యూ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. సో ఈ ప్లేస్ మనం విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే బగాలి. ఇది ఒక ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట. టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంటది. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అనేది చెప్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ వ్యూస్ కానీ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మనకి పురాతనమైన టెంపుల్స్ ఉంటాయి కదా, వాటిలో ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఈ టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఆల్మోస్ట్ 800 years ఓల్డ్ టెంపుల్ అని చెప్పి చెప్తుంటారు అనమాట. సో చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. సో ఎవ్రీ సాటర్డే చాలా మంది జనాలు వస్తూ ఉంటారు టెంపుల్ విజిట్ చేయడానికి. ఎవ్రీ సాటర్డే మనకి ఫుల్ రష్ గా ఉంటది అనమాట. సో ఈ టెంపుల్ ఏంటి అంటే చాలా పురాతనమైన టెంపుల్ కదా. దీని రీసెంట్ గా 2000 లో మనకి రీమోడల్ అయితే చేశారు అనమాట. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మెయిన్ మనకి గోపురం మీద ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా నీట్ గా ఆర్కిటెక్ట్ చేశారు. మన ఈ టెంపుల్ కూడా విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే కారంజీ మండపం. ఈ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఈ టెంపుల్ మండపం ఏంటి అంటే మనకి చుట్టూరా ఒక టెంపుల్ లాగా ఉంటది అనమాట. సో మధ్యలో మనకి చిన్న కోనేరు ఉంటది. ఆ కోనేరు మధ్యలో మనకి రథం లాంటి ఆర్కిటెక్చర్ లో ఒక చిన్న మండపం ఉంటది. అదే అనమాట. సో ఇక్కడ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటది. ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ టైమ్ లో మనం టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటది. ఫోటోస్ దిగాలనుకునే వాళ్ళకి కూడా ఇంకా పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. నేచర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. మన ఈ కారంజీ మండపం చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే బతిగుడ్డ. ఇదేంటి అంటే ఇది చాలా పురాతనమైన ప్లేస్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఆ టైంలో ఉన్న ఓల్డ్ ఆర్కిటెక్చర్ గానీ అవన్నీ శిథిలావస్థ పొజిషన్ లో ఉంటాయి. మనకి ఇక్కడ ఒక కొండ ఉంటది అనమాట. సో ఆ కొండ పైకి వెళ్తే మనకి ఒక పాత పురాతనమైన టెంపుల్ అను ఒక మసీదు కూడా ఉంటది. అక్కడ నుంచి మనకి సిటీ వ్యూస్ గానీ పై నుంచి అక్కడ నేచర్ గానీ చాలా అద్భుతంగా ఉంటది అనమాట. ఫోటోస్ కి వాటికి అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇది చాలా పురాతనమైన ప్లేస్ అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. ఇంకోటి ఏంటి అంటే మనకి ఇక్కడ దవాంగేరే డైరీ ఫార్మ్ కూడా ఉంటదంట. సో ఈ సిటీ మొత్తానికి డైరీ పాలు సప్లై అనేది ఈ ప్లేస్ నుంచి జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే ఈశ్వర్ టెంపుల్. ఇది ఒక శివాలయం అనమాట. చాలా పురాతనమైన శివాలయం. ఈ శివాలయం లోపల మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విగ్రహాలు కూడా ఉంటాయి అనమాట. అలాగే వినాయకుడి విగ్రహం కూడా ఉంటది. ఈ టెంపుల్ చాలా పెద్దదిగా ఉండేది అనమాట. పాత టెంపుల్ కదా, కొన్ని శిథిలావస్థ పొజిషన్ లో పోతే ఇప్పుడు చాలా చిన్న టెంపుల్ లాగా కనిపిస్తూ ఉంటది. చాలా పురాతనమైన టెంపుల్. దీని యొక్క కన్స్ట్రక్షన్ గానీ ఆర్కిటెక్చర్ గానీ చాలా అద్భుతంగా ఉంటాయి. మనకి ఈ టెంపుల్ లోకి వెళ్తే మనకి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అయితే వస్తుంటది అనమాట. సో ఈ టెంపుల్ మనం విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే బేటూర్. ఇది ఒక ఓల్డెస్ట్ మాన్యుమెంట్ అనమాట. ఇది చాలా పురాతనమైన కన్స్ట్రక్షన్. ఇదేంటి అంటే చాలా పురాతనమైన స్తంభాలు అవన్నీ ఈ ప్లేస్ లో ఉంటాయి అనమాట. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఈ ప్లేస్ కూడా చాలా పురాతనమైంది. మనకి ఆల్మోస్ట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్లేస్ లో రీసెర్చ్ అవి కూడా చేసుకున్నారు అనమాట. సో ఇవేంటి అని తెలుసుకోవడం కోసం ఆర్కిటెక్చర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్లేస్ విజిట్ చేసి ఈ యొక్క ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూసి మనం కొన్ని కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడతో మనకి ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బ్యాక్.